అసలు కౌశికి వదిన ఈ షేర్లన్నీ మన పేరు మీదకి రాసినా కూడా సీఈఓగా ఆ కంపెనీ చైర్లో వదిన్నే కూర్చుంటుంది. కానీ అప్పుడు ఈ పత్రాల్ని మనం ఏమీ చేసుకోలేము. మొత్తం అధికారం మొత్తం కూడా వదిన చేతిలోనే ఉంటుందని నిషి అంటే, అయితే ఈ చిత్తు కాగితాలు మనకెందుకమ్మీ మీ మామయ్య చెప్పినట్లు అని వైజయంతి అంటోంది. కానీ అత్తయ్య, మనం ఈ షేర్లని బయట అమ్మేసుకున్నామనుకో కోట్ల డబ్బులు వస్తాయి. అప్పుడు మనం సొంతంగా ఒక కంపెనీయే పెట్టచ్చు. అప్పుడు కౌశికి కుటుంబ సభ్యులుగా కాకుండా మనం కంపెనీకి ఓనర్లం అయిపోతాము అని నిషి అంటే, అవునమ్మా నిషి చెప్పింది నిజం. అప్పుడు మనం కంపెనీని రన్ చేయొచ్చు. అధికారం మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే బయట అమ్ముకోవాలి అని యువరాజ్ అంటే, మరి వాళ్ళిద్దరికీ తెలియకుండా అమ్మడం ఎలా అని వైజయంతి అంటుంది. వాళ్ళకి తెలియకుండా అమ్ముతాం కదా అత్తయ్య, నేను చూసుకుంటానని నిషి చెప్తుంది. అప్పుడే సరిగ్గా ధాత్రి కేదార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తారు. కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అంటే ఇదే నిషి. అసలు కంపెనీ షేర్స్ని ఎలా అమ్ముతావు, ఇది కరెక్ట్ కాదు అని ధాత్రి అంటే, అవును ఈ కంపెనీ షేర్సు చేజిక్కించుకోవటం కోసం బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు కంపెనీ మూత పడిపోతుంది. దానిపై ఆధారపడిన లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని కేదార్ అంటే, కేవలం కౌశికి తమ్ముడిగానే నాకు విలువ ఉంది. నాకు సొంతంగా గుర్తింపు కావాలి. లక్షల మంది ఉద్యోగుల గురించి నేనెందుకు ఆలోచిస్తాను, నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. ఎవరు ఎలా పోతే నాకేంటి అని యువరాజ్ అంటే, ఇక నీతులు చెప్పింది చాలు కానీ మీ పని మీరు చూసుకోండి అమ్మే, మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటామని వైజయంతి అంటోంది. నోరు మూసుకొని వెళ్ళవే అని నిషి చెప్పటంతో ధాత్రి కేదార్ గది నుండి బయటికి వచ్చేస్తారు. వాళ్ళు ఎవరి గురించి ఆలోచించటం లేదు ధాత్రి, కంపెనీ మూత పడుతుందన్నా ఆలోచించటం లేదు. ఎలా అని కేదార్ అంటే, చూడు వాళ్ళనైతే మనం అడ్డుకోవచ్చు కదా, వాళ్ళు షేర్లు అమ్మడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా అడ్డుకుందాము. ఆ పేపర్స్ వాళ్ళ చేతిలో నుండి పోయే వరకు అని ధాత్రి చెప్తుంది. రే, నేను చనిపోయానని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఏ దందాన్ని కూడా నేను పూర్తిగా చేయలేకపోతున్నాను. అసలు జేడీ నన్ను చూసింది కదా, కానీ తను ఏమీ చేయట్లేదేంటి, నాకు లైఫ్ చాలా బోర్ కొడుతోంది. దందా మళ్ళీ మొదలు పెట్టాలి, ఏం చేయాలని మీనన్ అరుస్తూ ఉంటాడు. బై 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 అంటూ అభి కేకలు పెడుతూ రావడంతో, రే నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అలా కేకలు పెడుతూ పరుగులు పెడుతూ వస్తున్నావు అని మీనన్ అరుస్తూ ఉంటే, బై మీ భార్య తిరిగి వచ్చిందంట, మీ సమాధి దగ్గరికి బయలుదేరి వెళ్ళిందంట అని అభి చెప్తూ ఉంటాడు. రే పొద్దున్నే చీప్ లిక్కర్ తాగి వచ్చావా, నా భార్య రావటం ఏంటి, పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా అని మీనన్ అరుస్తూ ఉంటే, బై ఒక్కసారి టీవీ పెట్టండి మీకే న్యూస్ తెలుస్తుందని టీవీ ఆన్ చేస్తాడు. మీరు చూస్తున్నది మీనన్ సమాధి. మీనన్ సమాధి దగ్గరికి మీనన్ భార్య రాబోతోంది. మీనన్ భార్య ఇలా మీడియా ముందుకు రావటానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఇంకాసేపట్లో మీనన్ సమాధి దగ్గరికి మీనన్ భార్య రాబోతున్నారు అని హెడ్లైన్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు. రే 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 నా భార్య రావటం ఏంట్రా, నా సమాధి దగ్గరికి అందరికీ పిచ్చి పట్టిందా, ఏం చూపిస్తున్నారా అని మీనన్ అరుస్తూ ఉంటే, ఊరుకోండి బై, మాకు తెలియకుండా చేసిందంతా చేసేసి వైఫ్ను కూడా మీరు దాచిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారా అని అభి అంటే, రే నిజంగా నాకు పెళ్లి కాలేదురా, అసలు నా భార్య ఎవరో కూడా నాకు తెలీదు, అదెంత అబద్ధాలని మీనన్ తల పట్టుకుంటాడు. జేడీకేడి మీనన్ సమాధి దగ్గర దూరంగా కారు ఆపుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ధాత్రి, డ్రాగన్ ఏంటి ఇంకా రాలేదు, మనం వదిలేసామని పారిపోవటానికి ట్రై చేస్తుందో ఏంటో అని కేదార్ అంటే, ట్రై చేయటం ఏంటి, ఆల్రెడీ ట్రై చేసింది అని జేడీ చెప్తుంటే, ఉదయం జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. రే నేనిక్కడ పారిపోతున్నాన్రా, నువ్వు ఎవరికి కాపలా కాస్తున్నావురా అని డ్రాగన్ పోలీస్ కంటపడకుండా వెనుక వైపు నుంచి పారిపోతూ ఉంటుంది. అయితే పోలీస్ ఫోన్ కొట్టేసి 2 అడుగులు వేయగానే లేడీ కానిస్టేబుల్ డ్రాగన్కి ఎదురు వస్తుంది. మేడం అనుకోకుండా ఇదిగో మీ కానిస్టేబుల్ ఫోన్ నా చేతిలోకి వచ్చింది, తీసుకోండి మేడం అంటూ ఆవిడ చేతిలో పెట్టేసి డ్రాగన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటి పారిపోయేది నేరుగా పారిపోకుండా ఫోన్ కొట్టేసి దొరికిపోయిందా అని కేదార్ నవ్వుతూ ఉంటే, అవును పారిపోయే టాలెంట్ ఉంది, ఎవరికి తెలియకుండా తప్పించుకునే ధైర్యం కూడా ఉంది, కానీ కొట్టేసిన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలన్న కామన్ సెన్సే లేదు అని జేడీ చెప్పి నవ్వుతూ ఉంటుంది. మార్నింగే కలిసి ఇంకోసారి తప్పించుకోవాలన్న ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో వార్నింగ్ ఇచ్చి వచ్చాను కాబట్టి తప్పించుకునే ఆలోచన చేయదు, అదిగో కాల్లో దిగుతోంది చూడు అని అక్కడికి వస్తున్న డ్రాగన్ని జేడీ చూపిస్తూ ఉంటుంది. హాయ్ మేడం అంటూ కారు దిగిన రోహిణి పరిగెత్తుకుంటూ హగ్గిస్తూ ఉంటే, అవసరం లేదు అంటూ జేడీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఓ హగ్గివరా, హగ్గిచ్చి ఉంటే ఈ పాటికి మీ పర్సు ఫోను కొట్టేసి ఉండేదాన్ని అని డ్రాగన్ మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరు మీనన్ సమాధి దగ్గర ఏం చేయాలో మొత్తం రాసిచ్చాం కదా, మొత్తం ప్రిపేర్ అయ్యారా అని కేదార్ ధాత్రి అడుగుతూ ఉంటే, మక్కికి మక్కి మొత్తం మజిల్లో దాచేశాను అని డ్రాగన్ అంటే, ఎవరైనా బ్రెయిన్లో కదా దాచుకుంటారని జేడీ అంటుంది.
చామంతి ప్రేమలు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారో లేదోనన్న టెన్షన్తో బ్రెయిన్ నిండిపోయింది. అందుకే నేను మధ్యలో దాచుకున్నానని డ్రాగన్ చెప్తుంటే, మధ్యలో ఈ చామంతి ప్రేమలు ఎవరు అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. చామంతి సీరియల్లో హీరో హీరోయిన్ ప్రేమ అయితే ఇంకా చాలా క్యూట్గా ఉంటారని డ్రాగన్ చెప్తుంది. చూడు డ్రాగన్, నువ్వు ఇలా డిస్ట్రాక్ట్ అయితే నీ ప్రాణాలకే ప్రమాదం అని జేడి అంటే, నా ప్రాణాలకి ప్రమాదం ఏంటని డ్రాగన్ అంటుంది. నువ్వు ఈ ఆపరేషన్లో ప్రాణాలైనా ఇస్తానని చెప్పావు కదా అని కేదార్ అంటే, ఫ్లోలో ఎన్నో మాట్లాడతాం, ప్రాణాలు నేనెందుకు ఇస్తాను అని డ్రాగన్ అంటుంది. సరే, మీనన్ సమాజ్ దగ్గర ఏమేం చేయాలో మొత్తం కూడా మేము ఈ ఇయర్ బడ్స్ పెట్టుకో, అప్పుడప్పుడు సలహాలు ఇస్తుంటాము, మిగతాదంతా నువ్వు ప్రిపేర్ అయ్యావు కదా అని దాత్రి కేదార్ చెప్పడంతో, మొత్తం నేను చూసుకుంటానని రోహిణి కారులో వెళ్తుంది. పద, మనం కూడా సమాధి దగ్గర ఏం జరుగుతుందో చూద్దామని జేడి అంటుంది. ఏంటి పై, మీ భార్య కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారా అని అభి అంటే, రే పెళ్ళే కానీ నాకు నా భార్య ఎక్కడి నుంచి వచ్చిందా అని టెన్షన్తో చూస్తున్నాన్రా అని మీనన్ అంటాడు. అప్పుడే డ్రాగన్ని లైవ్లో సమాధి దగ్గర చూపిస్తూ ఉంటారు. రే ఎవర్రా ఈ జీవి అని మీనన్ షాకింగ్గా చూస్తూ ఉంటే, బాయ్ మీ ముఖానికి తగ్గట్టే మీ భార్య కూడా భలే ఏడ్చింది బాయ్ అని అభి అంటాడు. మీనన్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే, బాయ్ నేను నిజమే చెప్పాను, కోప్పడకండి, సరే బాగుందని అభి కవర్ చేస్తూ ఉంటాడు. డ్రాగన్ మీనన్ సమాధి దగ్గర కారు దిగగానే డోర్ ఓపెన్ చేసి గొడుగు పట్టుకుంటారు. అరే ఇది చాలా బాగుందే, ఇంకోసారి అంటూ డ్రాగన్ 2-3 సార్లు కారు ఎక్కి దిగుతూ ఉంటుంది. అబ్బా దాత్రి ఏం చేస్తుంది ఈ డ్రాగన్ అని కేదార్ తల పట్టుకుంటాడు. ఎప్పుడు చేతులకి సంఖ్యలు వేయడం, పోలీసులు రావటమే చూసింది కదా, ఇలా కార్ డోర్ ఓపెన్ చేయటం, గొడుగు పట్టుకోవటం ఫస్ట్ టైం కదా, దానిని ఎంజాయ్ చేస్తోంది అని జేడి చెప్తూ, చూడు డ్రాగన్ చేసింది చాలు, ముందు ఏడుస్తూ డ్రాగన్ సమాధి దగ్గరికి వెళ్ళు అని జేడి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. మేడం మీరు మీనన్ భార్య అనడానికి ఆధారాలు ఏంటి అని మీడియా చుట్టుముట్టి అడుగుతూ ఉంటారు. రే అది మలయాళంలో మాట్లాడుతుందిరా, నా ప్రాణాన్ని చూసి వస్తాను, నా మీనన్ సమాధిని చూసి వస్తానని నాలాగే మలయాళంలో మాట్లాడి వెళ్తోందిరా అని మీనన్ తల పట్టుకుంటాడు. బాయ్ మీరు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు కదా, మాకెవ్వరికీ అర్థం కాంది నీకే ఎలా అర్థమైందని అభి ఆట పట్టిస్తూ ఉంటే, రే మీకు మలయాళం రాదు, నాకు మలయాళం వచ్చురా, అది మలయాళంలో మాట్లాడింది మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను, చెంప పగలగొట్టేస్తాను, ప్రాణాలు తీసేస్తాను, నువ్వు దూరంగా వెళ్ళి కూర్చో అని మీనన్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. అదేంటి దాత్రి, సమాధి దగ్గరికి వెళ్ళి పూలమాల వేయకుండా అలా చూస్తోంది, దిక్కులు చూస్తోంది ఏంటి అని కేదార్ అడుగుతూ ఉంటే, అరే నాకు చదువు రాదన్న విషయం ఎలాగో కవర్ చేసేసాను కదా, ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, ఈ సమాధ ఆ సమాధ అని డ్రాగన్ కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుంది. అక్కడ మీనన్ మల్లయ్య అనే 2 సమాధులకి కూడా పూలతో డెకరేట్ చేసి ఉంటారు. తనకి చదువు రానట్లు ఉంది, మీనన్ సమాధి ఏదో తెలియక అలా చూస్తోంది అని జేడి అంటే, మరి ఇందాక మక్కి చదివి మధ్యలో దాచేశానని చెప్పింది కదా అని కేదార్ అంటాడు. అంటే మన దగ్గర కవర్ చేసింది, మనల్ని మోసం చేసింది అని జేడి తల పట్టుకుంటుంది. ఇక డ్రాగన్ అయితే మల్లయ్య అనే సమాధి మీద పూలమాల వేసి, ప్రియనే ఏంజిల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అంటూ మలయాళంలో ఏడుస్తూ ఉంటుంది. అదేంట్రా, నా సమాధి అది కానే కాదురా, ఎవరో మల్లయ్య అనే సమాధి మీద పూలమాల వేసి అలా ఏడుస్తోంది అని మీనన్ అంటే, పక్కనున్నది కూడా నీ సమాధి అయితే కాదు కదా, ఏ సమాధి మీద పూలమాల వేస్తే ఏంటి అని అభి అంటాడు. రే నిన్ను దూరంగా ఉండమన్నాను కదా అని మీనన్ అరుస్తూ ఉంటాడు. చూడు డ్రాగన్, నువ్వు వేరే సమాధి మీద పూలమాల వేశావు, పూలమాల ముందు మార్చు అని జేడి చెప్తుంటే, 2 పేర్లు ఒకేలా కనిపించాయి, నాకు పైగా ఇంగ్లీష్ రాదు, నేనేం చేసేది, ఇప్పుడు పూలమాల మార్చాలి అంతే కదా అని రోహిణి పూలమాల మీనన్ సమాధి మీద వేసి ప్రియనే అని ఏడుస్తూ ఉంటుంది. నాకు ఏడుపుతో కళ్ళకి నీళ్లు వచ్చాయి, అందుకే మసగ్గా ఉండి పేరు కన్ఫ్యూజ్ అయ్యాను అని కవర్ చేసేస్తుంది. మేడం మీరు మలయాళం కదా, తెలుగు బాగానే మాట్లాడుతున్నారే అని మీడియా ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే, నా బేబీ మీనన్ నాకు తెలుగు నేర్పించాడు అని డ్రాగన్ చెప్తుంది. మేడం మీరు మీనన్ భార్య అనడానికి సాక్ష్యాలని మీడియా ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే, చూపిస్తా అంటూ కుట్టి మీనన్ అని కేకలు పెట్టడంతో, మీనన్ గెటప్ వేసుకున్న ఒక పిల్లాడు పూలమాల పట్టుకొని అక్కడికి వచ్చి మీనన్కి సమాధికి పూలమాల వేస్తాడు. రే ఏంట్రా ఇదంతా అని మీనన్ షాకింగ్గా చూస్తూ ఉంటే, ఈ దెబ్బతో మీనన్కి దిమ్మ తిరుగుతుంది కదా జేడి అని కేదార్ అంటే, ఏం అర్థం కాక మీనన్ జుట్టు పీక్కుంటూ ఉంటాడని జేడి చెప్తోంది. డ్రాగన్ తర్వాత ఏం జరుగుతుందో మీనన్ ఇంటి దగ్గరికి రమ్మని మీడియాకి చెప్పు అని జేడి చెప్తే, తర్వాత నా ఇంటికి వెళ్తున్నాను, అదే నా మీనన్ ఇంటికి, ఫాలో మీ అని డ్రాగన్ చెప్తుంది. రే నాకు అసలు పెళ్ళే కాలేదురా అని మీనన్ జుట్టు పీక్కుంటూ ఉంటే, ఎందుకు బాయ్ ఇంకా మోసం చేస్తున్నారు, ఆ పిల్లాన్ని చూస్తే అచ్చం మీలానే కనిపిస్తున్నారు, మమ్మల్ని మోసం చేయకండి అని అభి అంటే మీనన్ తల పట్టుకుంటాడు.
మీనన్ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు అందరూ రెడీగా ఉంటారు. జెడీ మొత్తం రెడీ కదా అని కేదార్ అంటే, అంతా రెడీ, మన ప్లాన్ పక్కా ఫాలో అయిపోతాం అని జేడీ చెప్తుంది. బాయ్ ఆల్రెడీ మనం దూరం నుంచి గమనిస్తున్నాం కదా, ఇంటి దగ్గర నీ మనుషుల్ని ఎందుకు పెట్టావు బాయ్ అని అభి అంటే, రే ఆ ఇంటి డోర్ని ఎలా ఓపెన్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వాళ్ళు నా భార్య కొడుకు కాదని నేను నిరూపిస్తాను. అది తాళం తీయలేదు, చూస్తూ ఉండు అని మీనన్ చెప్తుంటే, మీనన్ ఇంటి దగ్గర మీడియాతో మళ్ళీ డ్రాగన్ మాట్లాడుతూ ఉంటుంది.